బ్రేక్ఫాస్ట్ చేయలేము. బ్రేక్ఫాస్ట్ చేసి చెప్పు. అక్కడే ఉన్నావేమో 5 నిమిషాల్లో అయిపోతుంది కదా. ఉత్సాహంగా ఉన్నారు నాయకులందరూ కూడా, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా. మాకు చాలా నమ్మకం ఉంది. రేపు 27, 28, 29వ తారీఖులో జరగబోతున్నటువంటి మహానాడుని ఘనంగా చేయబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కడప గొప్పతనాన్ని కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు తెలుగు వారికి కూడా తెలియజేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనుక తెలియజేస్తున్నాం. అలాగే పులివెందులకు వచ్చిన తర్వాత ఎవరైతే ప్రజా ధనాన్ని లూటీ చేశారో, ఎవరైతే బంధాలు బంధుత్వాలు మంట కలిపారో మనందరూ కూడా రేపు ఓచలు లెక్కబట్టబోతున్నారు. ఇది వాస్తవం. ఇదందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజల సొమ్ము కొల్లగొట్టి ఏదో నేను ప్రజలకు మంచితనం చేస్తున్నాను, మంచి చేయగలను అనేది ఒక అపోహ మాత్రమే. దీన్నే డ్రామా అంటారు. కనుక ఈరోజు ఆంధ్ర ప్రజల అంతా కూడా గమనించారు, ముఖ్యంగా రాయలసీమలో ఇంకా బాగా గమనించారు. కనుకనే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పి పంపించారు. తెలుగుదేశం ఆవిర్భవించినప్పుడు వచ్చినటువంటి సీట్లు ఈ ఏడాది మాకు వచ్చినాయి. దాన్ని బట్టే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందో, మా నాయకత్వం అయిపోయి ఎంత నమ్మకం వచ్చిందో ఇది తెలియజేస్తున్నాం. ఇక్కడ పార్టీని సమర్థవంతంగా మరి నడిపిస్తున్నటువంటి మా బీటెక్ రవి గారికి, మిగతా నాయకత్వానికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నిన్న క్షమించాలి, మాచర్లలో మా నాయకుల్ని చంపడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎంత దారుణం అంటే గత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ విధమైనటువంటి దారుణాలు చేశారో ఆ మాచర్లో, ముఖ్యంగా ఆ మాజీ శాసనసభ్యులు పిన్నెల ఈరోజు కూడా ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ మర్డర్లు చేశారో వాళ్ళ దోషులందరూ కూడా బయటకు వస్తారు. ఈయన కూడా బయటకు రాబోతున్నాడు, అరెస్టు చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే హత్య రాజకీయాలు నడుస్తున్నారో, అలాగే ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓచలు లెక్క పెట్టడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే మొన్న గాలి జనార్దన్ రెడ్డిలో కూడా ఇది స్పష్టమైంది. ఆలస్యం అవ్వచ్చు, న్యాయం కొంచెం కాస్త ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ప్రజాధనాన్ని లూటీ చేశారో, హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారో, బంధాలు బంధుత్వాలు మంటగలుపుతున్నారో వాళ్ళందరూ కూడా ఓచలు లెక్క పెట్టడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పులివెందుల ప్రజానికానికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అందరూ మహానాడికి కదలి వచ్చి ఆ సభని విజయవంతం చేసి కడప యొక్క గొప్పతనాన్ని, మన పులివెందుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మీ అందరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు అబ్జర్వర్గా ఇచ్చినటువంటి మా జీవి ఆంజనేయులు గారు కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు ఇప్పుడు మాట్లాడతారు. నమస్కారం.